అమ్మా, నేను మన్ను తినలేదు, కావాలంటే చూడు అంటూ చిన్ని కృష్ణుడు తన నోరు తెరిచి చూపంగానే చిన్ని కృష్ణుడి నోటిలో బ్రహ్మాండములు చూసిన యశోదాదేవి ఇలా ఆశ్చర్యపోతున్నది. కలయో వైష్ణవమాయయో, కలయో వైష్ణవమాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో వరస్థలమో బాలకుడెంత బాలకుడెంత ఈతని ముఖస్తంభైయజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపదన్ కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు మహాశ్చర్యంబు చింతింపగన్. బాలకృష్ణుడు మన్ను తిన్నాడని యశోద కోపగించుకున్నది. నోరు తెరవమన్నది. తీరా చూస్తే బాలకృష్ణుని నోటిలో సమస్త బ్రహ్మాండాలు కనిపించాయి. అప్పుడు యశోద మనసులోని భావనలను తెలిపే పద్యం ఇది. ఈ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, నేను కలగనడం లేదు కదా, లేకపోతే ఇదంతా విష్ణుమాయ కాదు కదా, దీనిలో మరింకేదైనా అర్థం ఉన్నదా? కాకపోతే ఇదే సత్యమైనదేమో. నా మనసు సరిగా ఆలోచించడం లేదేమో. నేను నిజంగా యశోదాదేవినేనా? ఇది అసలు మా ఇల్లేనా? ఇదంతా ఏమిటి? ఈ పిల్లవాడు చూస్తే ఇంత ఉన్నాడు. ఈ బ్రహ్మాండమంతా ఇతని నోటిలో ఎందుకు వెలిగిపోతుందో ఏమిటో ఆలోచిస్తున్న కొద్దీ ఎంతో ఆశ్చర్యం కలుగుతోంది.